శుద్ధనామానికి స్తుతి కలుగునుగాక. రాత్రికాల సమయంలో మరొకసారి రీతిగా ప్రభు సన్నిధిలో మనమందరం కూడా నామాన్ని బట్టి స్తుతించుటకు కీర్తించుటకు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. స్తోత్రములు తండ్రి, అతి కాంక్షణీయుడా, అతి మనోహరుడా, అత్యున్నతుడా, 10,000 మందిలో కోరదగిన మన స్తోత్రాలు. రాత్రికాల సమయంలో మరొకసారి మీ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటుండగా మా స్థితులపైన మీరు ఆశీర్వదించండి. ఇజ్రాయేలు జయ స్తోత్రముల మీద నీవు ఆశీర్వాదం తండ్రి, నీకు స్తోత్రాలు. కృప చూపించండి. మరొకసారి మా స్థితులు మీరు అంగీకరించండి. మీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించండి. సకల కొంచెం ఉన్న చీకటి దురాత్మ అంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చినటువంటి అధికారము బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్న మీ ప్రసన్నత మా మీద కుమరించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందండి. యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం. ఆమేన్. ధన సుమారి నూతన
స్తోత్రం కలుగును. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. వాగ్దాన భూమిలో నన్ను వెంటాడలే. వాగ్దాన భూమిలో నన్ను వెంటాడలే. వాక్యమై ఉన్న నీ సహవాసమే ధైర్యము పుట్టించేది. వాక్యమై ఉన్న నీ సహవాసము ధైర్యము పుట్టించేది. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. నివసించువాడా స్తుతికి పాత్రుడా, స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో పానార్పణ చేతునే. స్తుతియాగముగా నీ సేవలో పానార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. హల్లెలూయా. చివరిగా ఎవరు లేరు అనగా
ఎవరును లేరు నన్ను గావగను, ఎవరును రారు బ్రతిమాలిన నీవు సహా నన్ను దాచినచో, నీవు సహా నన్ను దాచినచో అవని నాకిక అవని నాకిక ప్రియ నగరేయ ఎవరు లేరు నన్ను కావగను. నా శత్రువులు బలవంతులయ్యా, నా కంటేను చురుకైన వారయ్యా, నా శత్రువులు బలవంతులయ్యా, నా కంటేను చురుకైన వారయ్యా, వారల కంటేను బలవంతునిగా, వారల కంటేను బలవంతునిగా, గగనము తీసుకొని వేగమే విజయము నిన్ను, గగనము తీసుకొని వేగమే విజయము నిన్ను. ఎవరును లేరు నన్ను కావగను. సకల జగముల ఆధారము నీవే, శక్తులన్నిటికీ రాజు నీవు, సకల జగముల ఆధారము నీవే, శక్తులన్నిటికీ రాజు నీవు, నన్ను గాకునని బాధలు చేసిన, నన్ను గాకునని బాధలు చేసిన, నీకు ఎవరాపిరి మృత్యుంజయుడా, శత్రుంజయుడా, నీకు ఎవరాపిరి మృత్యుంజయుడా, శత్రుంజయుడా, ఎవరును లేరు నన్ను కావగను. మంత్రములన్నిటిని మించిన నామము, విశ్వములో సర్వోన్నత నామము, మంత్రములన్నిటిని మించిన నామము, విశ్వములో సర్వోన్నత నామము, నజరేయుడగు యేసు నామము, నజరేయుడగు యేసు నామము, దేవతనయని సురుచిర నామము, నాకు సహాయము, దేవతనయని సురుచిర నామము, నాకు సహాయము, ఎవరును లేరు నన్ను కావగను, ఎవరును రారు బతిమాలినను, నీవు సహాయము నన్ను దాచినచో, నీవు సహాయము నన్ను దాచినచో అవని నాకిక శరణ్యుడయ్యా, ప్రియ నగరేయ, అవని నాకిక శరణ్యుడయ్యా, ప్రియ నగరేయ, ఎవరును లేరు నన్ను కావగను.
పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. మరొకసారి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. 34వ కీర్తన 18వ వచనం చదువుతున్నాను. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయుగా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అనే ప్రశ్న భక్తులందరూ వేసుకున్నారు. బైబిల్లో మనం చాలాసార్లు చూసుకున్న లేఖన భాగం ఏంటంటే, ఒక 2 లేఖన భాగాలు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అందులో ఒకటి దినవృత్తాంతముల గ్రంథము, దినవృత్తాంత గ్రంథములో ఒక మాట, తర్వాత కీర్తనల గ్రంథంలో ఒక మాట. దినవృత్తాంతములు ఏమన్నాడంటే 16:9 తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయిచు ఉన్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఏంటండి, ప్రవక్తలు వచ్చి ఒక సంగతిని చెప్పారు. దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంటుంది. దేవుడు చాలామంది అంటారే దేవుడు చూస్తలేడు భయ్, ఎవడో పాటను రాశాడు. అసలు నువ్వు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, అసలు ఉన్నాడా దేవుడు, ఉంటే ఎక్కడున్నాడు, ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి కదా. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు ఆయన. మరి దేవుడు కొన్ని చూసి కూడా సపడదాకా ఉంటాడు. దానికి ఎన్నో లాజికల్ కారణాలు ఉన్నాయి. ఎంతోమంది హత్యలు చేయబడతా ఉంటారు, మానభంగాలు చేయబడుతూ ఉంటారు, నిస్సహాయ స్థితిలో చచ్చిపోతూ ఉంటారు. అయినా దేవుడు అవన్నీ చూస్తూ ఉంటాడు, కానీ రెస్పాండ్ కాడు. ఎందుకు కాడంటే, రెస్పాండ్ అవ్వడానికి ఒక టైం ఉన్నది దేవునికి ప్రతిదానికి. ఈ లోకంలో మరి లీగలిస్టు, ఈ లోకాధికారి ఒకడున్నాడు, సాతాన్. సో వాని లోకంలో దేవుడు వచ్చేది కూడా ఏది చేయడు, అది వాని చట్టం ఒప్పుకోదు. ఇక్కడ మన స్టేట్ గవర్నమెంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా శంకుస్థాపనలు చేస్తామంటే ఊరుకుంటారా? కాబట్టి ఒక దేశం మీద ఇంకో దేశ అధికారికి ఏ పవర్స్ ఉండవు, ఒక రాష్ట్రం మీద ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ పవర్స్ ఉండవు. అలాంటిది ఈ భూలోకమైనటువంటిది దేవుడు ఆదాముకి ఇస్తే ఆదాము తీసుకెళ్ళి సాతాను చేతిలో పెట్టాడు. కాబట్టి దేవుడు కొన్ని చూసి కూడా సపడదాకా ఉంటాడు. దానికి తగిన టైంలో ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకాన్ని చూడడం వేరు, దేవుడు మనల్ని చూడడం వేరు. దేవుడు లోకం అంతా చూస్తూ ఉంటాడు, లోకంలో ఉన్న అఘాయిత్యాలు చూస్తూ ఉంటాడు, లోకంలో ఉన్నటువంటి ప్రతి అక్రమాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టికి ఏది కూడా మరుగై ఉన్నది లేదు. సమస్తం ఆయన కంటికి త్రేటగా కనబడుచు ఉన్నది అంటాడు. సమస్తమును చూస్తున్నటువంటి దేవుడు ఆ లోకాన్ని చూడడం వేరు, ప్రత్యేకంగా తన భక్తులను చూడడం వేరు. ఇక్కడ తన ఎడల యథార్థ హృదయం గలవారు ఎక్కడెక్కడ ఉన్నారు అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశం నుండి పరిశీలన చేస్తున్నాడు. ఇదొక విషయం. తర్వాత 53వ కీర్తనలో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు అక్కడ? వివేకము కలిగి ఎవరైతే వెతుకుతారో అన్నాడు కదా. 53వ కీర్తన 2వ వచనంలో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. అంటే దేవుని వెతకడంలో వివేకం లేకుండా చాలామంది వెతుకుతున్నారు. మొన్న నాకు ఓ మిత్రుడు, ఒక అబ్బాయి కలిశాడు. గజ్వాల్ నుంచి నేను వేములవాడ వెళ్తా ఉంటే నా కార్లు ఎక్కాడు. నేను మాట్లాడాను, పలానా దేవుని నమ్ముతున్నానని చెప్పాడు. మీ దేవుని యొక్క పుట్టు పూర్వతరాలు నాకు చెప్పని అన్నాడు. నువ్వు ఒక వ్యక్తిని దేవుడు నమ్ముతున్నావు కదా, ఆయన ఎట్లా పుట్టిండు, ఆయన ఎందుకు నువ్వు దేవుడిని నమ్ముతున్నావు, దేవుడు అనేవాడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, ఈ సృష్టిని చేసిన వారు ఎవరు, అసలు నువ్వు నమ్ముతున్నటువంటి దేవునికి తల్లిదండ్రులు ఎవరు, ఆయన పుట్టు పూర్వతరాలు ఏంది, ఒక మనిషిగా సమాజ సేవ చేసినటువంటి ఒక వ్యక్తిని, సమాజంలో కొన్ని అద్భుతాలు చేసిన ఒక వ్యక్తిని చాలామంది దేవుళ్ళను చేసినారు. కొంతమంది ఏమో పితరులు నడుస్తున్నారు కాబట్టి మేము కూడా నడవాలనే కోణంలోనే వస్తారు తప్పితే వాస్తవం గ్రహించకుండా దేవుని నమ్మే వాళ్ళు ఎందరో ఉన్నారు. అంటే వీళ్ళు దేవుని నమ్ముతున్నారు,
దేవుణ్ణే వెతుకుతున్నారు, దేవుని కొరకే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ వివేకము లేనటువంటి భక్తి చేస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వివేకము కలిగి వెతికే వాళ్ళు కావాలి. వివేకం కలిగి వెతుకుతున్నప్పుడు నిజమైన దేవుడు వానికి ప్రత్యక్షమవుతాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ రెండు ముఖ్యమైన విషయాలు దేవుణ్ణి వెతకడంలో. అయితే దేవుడు మన యొద్దకు రావాలంటే ఏంటంటే, దేవుడు నీ యొద్దకు వచ్చి నీతో ఆయన సహవాసము చేయాలంటే, సాంగత్యం చేయాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలని ఇక్కడ చెప్తాడు. విరిగి నలిగిన హృదయము మనకు ఉండాలి. ఏంటండి, ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వారికి దేవుడు ఆసన్నుడు అన్నాడు కదా. 32వ కీర్తన మరి 19వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా దృష్టి ఎక్కడుందంట? యెహోవా దృష్టి ఎక్కడుంది? ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచును అన్నాడు. ఏంటంటే దేవుని నిబంధనను గైకొనొచ్చు ఎవరైతే ఉంటారో వారికి దేవుడు ఎప్పుడెప్పుడు ప్రత్యక్షమైదామని చూస్తూ ఉంటాడు అంటాడు కదా. 103వ కీర్తన దయచేసి మీరు గమనించినట్లయితే మరి 17వ వచనం వినండి ఒకసారి. ఆయన నిబంధనను గైకొనొచ్చు ఆయన కట్టడను అనుసరించి నడుచుకుని వారి మీద గలవారి మీద. ఏంటంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంత మేధావులమైనా, మనకి ఎన్ని హిడెన్ టాలెంట్స్ ఉన్నా, మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము గొర్రెలు మేపుకునే వాళ్ళగా కావాలి. అందుకే అంటాడు, మీరు కొరింథీయులకు రాసిన పత్రికలు చదివితే మీరు దుష్టత్వం విషయంలో ఎట్లుండాలంట? పెద్ద పసిపిల్లలు అన్నాడ. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఏంటండి, దయచేసి 14వ అధ్యాయము 1 కొరింథీ 14:20 ఏమన్నాడు? సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలుగాను, కానీ దుష్టత్వం విషయమై ఏంటంటే బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమైతే మీరు పెద్దవారై ఉండండి. అంటే కొన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం చిన్నపిల్లలం అయిపోవాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేను పెద్ద మనగాని, నేను పెద్ద వీరుణ్ణి, శూరుణ్ణి, అటువంటి దగ్గరకు దేవుడు రాడు. దేవుడు మాట్లాడు. గర్వ హృదయులు దేవునికి అసహ్యులు. దేవుడు వారిని చూసి అసహించుకో. మనుషులుగా మనమే అసహించుకుంటాం. ఎవడన్నా మన ముందు వచ్చి గర్వంగా మాట్లాడుతుండే అనుకో, పని మీద మనకు ప్రేమ పుడుతుందా? నాకే మొత్తం తెలుసు అన్నట్లా మాట్లాడుతుండే అనుకో, పని మీద ప్రేమ పుడుతుందా? వానికి ఎన్నన్నా టాలెంట్స్ ఉండొచ్చు, ఎంతనన్నా మేధావి అయి ఉండొచ్చు వాడు, కానీ వాడు మన దగ్గరకు వచ్చి ఎప్పుడైతే వాడు కొంత వినయత్వాన్ని, కొంత దీనత్వాన్ని ప్రదర్శించినప్పుడు, కనుపరిచినప్పుడు వాని మీద మనకి ఏం పుడుతుంది అనమాట? ఆటోమేటిక్గా ఎఫెక్షన్ పుడుతుంది. అరే వాడు కలిగి ఉన్న విధేయతను బట్టి వాడు పెద్ద మేధావి ఉండొచ్చు, కానీ నా దగ్గర ప్రేమను సంపాదించారంటే నా దగ్గర కొంత వాడు లోబడి ఉండాలి అని మనమే మనిషిగా చూస్తాం. అయితే దేవుని దగ్గర కూడా అదే ఉన్నది. దేవుని దగ్గర దావీదు ఎంతో పెద్ద మేధావి, దీర్ఘదర్శి, ప్రార్థనాపరుడు, కానీ అంటున్నాడు, ప్రభువా నీవు విరిగి నలిగిన మనసు గల వారికి ఆసనుడవు, నువ్వు భయభక్తులు గల వారికి ఆసనుడవు. ఏం చేస్తారయ్యా దేవుడు నీకు ఆసనుడుగా ఉండి? ఏంటండి, దేవుడు మన ప్రక్కలో ఉంటే మనకు కలిగేటటువంటి ఆశీర్వాదం ఏమిటంటే, నీకు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు అయినను అన్నాడు. అయినను ఏంటండి, వాటన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వాటన్నిటిలో అంటే ఎన్ని ఉన్నాయి చెప్పండి? చాలా రకాల ఇబ్బందులు. అక్కడ కొన్ని చెప్తాడు పైన 34వ కీర్తనలో 4వ వచనంలో అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. దేని కొరకు విచారణ చేస్తున్నావా అంటే, నాకు అనేక రకాల భయాలు కలుగుతున్నాయి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఏంటండి, అంటే ఏ రకాల భక్తునికి ఏం భయాలు ఉంటాయి చెప్పండి? భక్తునికి పరిశుద్ధమైన భయాలు కొన్ని ఉంటాయి. అరే నాకు దేవుని పిలుపు లేదేమో అనేది ఒక భయం ఉంటుంది. నేను దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగలేకపోతున్నానని ఒక భయం ఉంటుంది. నాకు ఇన్ని శ్రమలు ఎందుకు, మరి దేవుడు నా ప్రక్కలో ఉన్నాడా అని ఒక భయం ఉంటుంది. ఇవన్నీ పరిశుద్ధమైన భయాలే. సో కొన్నిసార్లు పడిపోతామేమన్న భయం ఉంటుంది, కొన్నిసార్లు నేను చేసిన తప్పేమన్న భయాలు ఉంటాయి. ఎన్నో రకాల భయాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వారి వారి పర్స్పెక్టివ్లో మనం చూస్తే వారికి ఉండే భయాలు వారికి ఉంటాయి. ఒక పెళ్ళైన వానికి ఉండే భయాలు వేరు,
ఇప్పుడు నేను ఫ్లైట్ కుప్పకూలింది. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్న వారికి ఏముంటుంది? ఒక భయం ఉంటుంది. అరే మేము వెళ్తున్న ఈ ఫ్లైట్ కూడా క్షేమంగా టేకాఫ్ అవుతుందా, క్షేమంగా ల్యాండ్ అవుతుందా అని ఒక భయం ఉంటుంది. అంటే లోకంలో ఎన్నో రకాల, అది వ్యక్తిగతంగా వారికే తెలుసు ఏ రకాల భయాలు ఉన్నాయంటే. కొంతమంది జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తారు, ఇక అదే భయం వెంటాడుతూ ఉంటుంది వారు. అరే ఆ రోజు నువ్వు దేవుని దగ్గర మోకరించి నా తప్పైంది ప్రభువా క్షమించని అడిగినప్పుడు, విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఆక్రందించినప్పుడు దేవుడు ఆ క్షణాన్ని క్షమించలేమో దాన్ని. దేవుడు క్షమించిన దాన్ని కూడా మనము మాటికి గుర్తు చేసుకొని అయ్యో నాకు అది భయంగా ఉంది, నాకు ఆ భయం ఉంది, నేను క్రీస్తు న్యాయపీఠం ముందు ఆ తప్పును మాట్లాడతలేము దేవుడు. ఆ తప్పును బట్టే దేవుడు నన్ను వాడుకుంటలేడేమో, ఆ తప్పును బట్టే దేవుడు నన్ను అభిషేకిస్తలేడేమో, లేకపోతే ఆ తప్పును బట్టే దేవుడు నాకు వరాలు ఇస్తలేడేమో అని చాలామంది మదనపడతా ఉంటారు. ఏంటంటే అంటే భక్తులకు ఎన్నో రకాల ఏమున్నాయన్నమాట భయాలు. అది దేవుడు అంటున్నాడు, వాటన్నిటిలో నుండి ఆయన నిన్ను ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గలవారులారా, 9వ వచనంలో ఒకసారి, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమియూ కొదవలేదు. సింహము పిల్లలు లేమి గలవై ఆకలిగొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారి మీద ఏ మేలు కొదవై ఉండదు. ఎన్ని ఉన్నతమైన మాటలు చెప్తున్నాడు చూడండి. 12వ వచనంలో, బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా, మేలు నొందుచు బ్రతకాలి, బ్రతుకుతే అనేక దినములు బ్రతకాలి. అట్లా బ్రతకగోరేవాడు ఎవడైనా ఉన్నాడా? అయితే నువ్వు ఒక మాట చేయి, చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటమైనటువంటి మాటలు మాట్లాడకుండా నీ పెదవులను కాచుకొనుము. అంటే నువ్వు చాలా రోజులు బ్రతకడానికి ఎక్కడ పెట్టిన లింకు దేవుడు? నాలుకలో పెట్టిండు. అందుకే అంటాడు జీవ మరణములు. సామెతలు 10వ అధ్యాయం 11వ వచనమేనా చూడండి ఒకసారి. జీవము మరణము నాలుక వశములో ఉన్నది అంటాడు. ఏంటండి? సారీ 18వ అధ్యాయము 21వ వచనం, జీవ మరణములు నాలుక వశము అన్నాడు. నాలుకలోనే దేవుడు పెట్టేస్తాడు. నేను జీవిస్తా అంటే వాడు జీవిస్తాడు. నాకు బ్రతుకు మీద విరక్తి వస్తుంది, నేను చచ్చిపోతాను అన్నారు అనుకో, వాడు మధ్యలోనే వాడి జీవితం అంతమైపోతుంది. నేను చావును సజీవుడన యెహోవా క్రియలు వివరించదని అంటాడు దావీదు. బ్రతుకుటే క్రీస్తు వాళ్ళకి బ్రతకాలి అంటాడు పౌలు. కాబట్టి దేవుని బిడ్డలారా, రోజు నీవు నేను మన దగ్గర దేవుడు ఉండడానికి ఇష్టపడాలని ఆశపడుతున్న వ్యక్తులమైతే మనం ఒకటి అలవర్చుకోలేదంటే, విరిగిన మనస్సు, దీనత్వము గల వారికి యెహోవా ఆసనుడు. దీన మనస్సు కలిగి ఎవరైతే దేవుడిని వెతుకుతారో ఇక అప్పుడు వానికున్న ఏ రకమైనటువంటి బలము సామర్థ్యాలు పనిచేయవు. దీనత్వం మనది వచ్చినప్పుడు నాకు చాలా టాలెంట్ ఉండొచ్చు, కానీ అది దీనత్వానికి ఆధారం కాదు. ఏమి లేనివాడు దీనంగా ఉంటాడు. నాకేం లేదయ్యా, నాకేం చేత కాదు, నాకేం తెలియదు అన్నప్పుడు వాడు ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉండదు, గర్వంగా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఈరోజు మనం ఏమై ఉన్నామో దేవుని వల్ల అయి ఉన్నాం. ఈరోజు నేను ఎంత అద్భుతంగా వాక్యం చెప్తున్నా అంటే, ఒకప్పుడు నేనేంది పాస్టర్ కుటుంబంలో పుట్టిన వ్యక్తినా, లేకపోతే నాకేమన్నా బైబుల్ కాలేజీ సర్టిఫికేట్స్ ఉన్నాయా, ట్రైనింగ్ చేసిన మనిషినా, పెద్ద వేదికల మీద మాట్లాడుతున్నాం, వందల మందికి రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాం, కొంతమంది ఆ యొక్క సువార్తకు ఆకర్షించబడుతున్నారు, గ్రామానికి సువార్త పరిచయం చేస్తున్నాం. అట్లా అని చెప్పేసి నాలో ఏదో స్పెషాలిటీ ఉందనుకోవడానికి వీల్లేదు. ఐఎమ్ నథింగ్. ఏ రకమైనటువంటి స్పెషాలిటీ నాలో లేదు అనుకున్నప్పుడు దేవుని కృప మీద మనం ఆధారపడతాం. నేనేమై ఉన్నానో ప్రభు కృప వల్ల అయి ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీలో నాలో ఏమన్నా లోపట దేవునికి ఇష్టమైనటువంటి లక్షణం, అహంకారం కానీ, గర్వం కానీ, లేకపోతే దీనత్వానికి వ్యతిరేకమైనటువంటి, విరిగి నలిగిన మనస్సుకు వ్యతిరేకమైనటువంటి, స్తన్యమెచ్చు తల్లిలాగా ఉండే తత్వానికి వ్యతిరేకమైనది. ఇప్పుడు ఓపిరాయ్య గారిని మనం గమనిస్తే ఆయన చిన్నపిల్లలాగా ఉంటాడు. కొంతమంది వచ్చి ఆయన ముందు ఏదో మాటలు చెప్తూ ఉంటారు, నమ్ముతాడు ఆయన. చిన్నపిల్లలు అన్నీ నమ్ముతారు కదా. ఇప్పుడు నా కొడుకుకు పోయి మీరు ఏదైనా నీ కొడుకు నేను పెద్ద చాక్లెట్ తెస్తానని చెప్పి నమ్ముతాడు. ఫస్ట్ అప్పుడు తెస్తారే అనుకుంటాడు. ఇంకో గిఫ్ట్ తెచ్చాడంటే నమ్ముతాడు. అబద్ధం అనుకోడాడు. అది చిన్నపిల్లల యొక్క లక్షణం. అయ్యగారు అయితే అన్నీ నమ్ముతాడు. అందుకే ఆయన దగ్గర ఎప్పుడు దేవుడి నివాసం ఉంటాడు. ఆయన దగ్గరికి పోతే ఆ ప్రభావం కనబడుతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా చాలా విషయాల్లో మార్పు చెందాలి. బయటికి పోయినప్పుడు పాపం ఆడి ఎదిరినప్పుడు మనము చిన్నపిల్లలం అయిపోవాలి. పసిపిల్లలు చూసినప్పుడు ఎట్లా చూస్తారు వారిని,
వారిలో కామాపేక్ష ఉండదు, మోహం ఉండదు, అట్రాక్షన్ వారికి పనిచేయదు కదా. సో మనం కూడా పసిపిల్లలం అయిపోవాలి దుష్టత్వం విషయమై, బుద్ధి విషయమై. ఏమి ఎట్లున్నాడు? మీరైతే బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుందాం. సాతానుకు ఈరోజు ఎంతోమందిని వాడు చెడగొట్టింది ఏంటంటే, వాడు ఎట్లయితే చెడిపోయాడు అట్లనే చెడగొడుతుంది. సాతాను ఎట్లా చెడిపోయిందండి? వానికి ఉన్న జ్ఞానాన్ని చూడిపోయి, వానికి ఉన్న గర్వం వచ్చేసింది, వానికి ఉన్న సౌందర్యాన్ని చూసుకుని మన గర్వం వచ్చేసింది, దీనత్వం పోయింది. దేన్ని బట్టి పోయింది అది దీనత్వము? వానికి ఉన్న జ్ఞానాన్ని బట్టి దీనత్వం పోయింది, వానికి ఉన్న అందాన్ని బట్టి దీనత్వం పోయింది, వానికి ఉన్న టాలెంట్స్ని బట్టి దీనత్వం పోయింది. కానీ మిగతా దూతల అవన్నీ ఉన్నాయి. కానీ అంటారు దేవునికే నమస్కారం చేయము, నేను కూడా నీతో సహదాసుడనే అని పేతురుతో పోల్చుకున్నాడండి. పేతురు చేపలు పట్టేవాడు. పేతురు దగ్గరికి వెళ్ళి నేను నీతో సహా శిష్యుడనే దాసుడని అన్నాడంటే అంత గొప్ప దేవదూత మికాయేలు, గాబ్రియేలు, ఉన్నతమైన స్థానం వారిది. గాబ్రియేలు గారు వచ్చి పేతురుతో నేను నీతో సహదాసుడని అంటే ఎంత తగ్గించుకున్నాడు. రివ్వును ఎగిరిపోగలుగుతారు ఇక్కడ నుంచి ఆకాశంలో క్షణాల్లో. అది మామూలు పవరా? కానీ నేను నీకన్నా గొప్పేం కాదు. ఈరోజు అట్లా అనుకున్న వాళ్ళు ఉంటారు. అందుకే విఆర్ఓ పోస్ట్ అనేటటువంటిది ఉంటుంది ఒకటి సమాజంలో. విఆర్ఓ పోస్ట్ ఏంటంటే వారు ఏవి సొంతంగా నిర్ణయాలు తీసుకోరు. మీ ఏ విఆర్ఓ అనేది చూడండి, వాళ్ళు మరీ హైలీ టాలెంటెడ్గా కనిపిస్తారా? వాళ్ళ అంటే ఎంతో దీనంగా ఎంఆర్ఓ గారు ఏం చెప్తారో, లేకపోతే వారి పై అధికారులు అదే చేస్తారు. వాళ్ళు కనుక టాలెంట్ పర్సన్లు అయితే ఎకరాలు భూములు తారుమారు చేయవచ్చు, వాళ్ళ చేతికి ఉంటుంది. కానీ పై అధికారులు చెప్పండి ఏది చేయరు వాళ్ళు. నాకేం తెలియదు, మా అధికారి వస్తాడు, ఆ ప్రాంత ఇన్ఛార్జ్ వస్తాడు, వారు చేయి. అట్లా మనం ఎప్పుడు కూడా ఆ జోన్లో ఉండాలి. నాకు ఎన్నో సంగతులు తెలియవచ్చు ప్రపంచంలో, ఎన్నో సంగతులు తెలియవచ్చు బైబిల్లో, ఎన్నో సంగతులు తెలియవచ్చు సమాజంలో, ఎన్నో విషయాలు నేను టాలెంట్ పర్సన్ అయి ఉండొచ్చు సమాజపరంగా. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఏమీ తెలియదు, ఏమీ చేతగాని వాళ్ళం అనే ఈ తగ్గింపు మనస్తత్వం ఉన్న వారికి దేవుడు ఆసన్నుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒట్టిగా దేవుడు మన దగ్గర ఉంటాడా? మనలో గర్వం పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది, మనలో మనకున్నటువంటి ఏజ్ పరంగా వస్తున్నటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అమలు చేసుకుంటూ పోతే దేవుడు మన దగ్గర ఉండడు. చిన్నపిల్లలకు ఉన్నప్పుడు అందరు మాటల్లో పడతారండి. వాడు కొంచెం పెద్దకి ఇంకా ఏజ్ ఫ్యాక్టర్ పడుతూ ఉంటుంది. వాడు వయసుకు వస్తున్న కొద్దీ వానికి సహజంగా వాళ్ళలో కొంత గర్వం పెరుగుతుంది. వయసుకు వస్తున్న కొద్ది సహజంగా కొన్ని టాలెంట్స్ పెరుగుతూ ఉంటాయి. వయసుకు వస్తున్న కొద్ది సహజంగా వాడు కొంత సమాజంలో ఒక ఉన్నతమైన స్థానానికి వస్తారు. దాన్ని బట్టి ఏం పెరుగుతుందంటే మెల్లమెల్లగా లోపల అహంకార బుద్ధి గర్వం పెరిగే అవకాశం ఉంటుంది. అట్లా పెరిగినందుకే చెడిపోయిన వ్యక్తి సాతాను. కాబట్టి వాడు కూడా ఏం చేస్తారంటే, నువ్వు ఇంత పెద్దవాడు, నువ్వు ఇంత ఉన్నతమైన కులంలో జన్మించావు, ఇంత ఉన్నతంగా చదువుకున్నావు, ఇంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నావు, నీకెందుకు ఆ దేవుడు నీకేం తెలియదా అని అనేక మంది మనసును చెడగొడుతున్నాడు వాడు. అందుకే చాలామంది లోకంలో వారికి ఉన్నటువంటి ఎవరైనా కలిస్తే వాళ్ళకున్న టాలెంట్స్ చెప్తారు. మా కొడుకు ఇక్కడ జాబ్ చేస్తున్నాడు, మా కొడుకు అక్కడ జాబ్ చేస్తున్నాడు, అంటే ఉన్నతమైన మేధావి నా కొడుకు అని. మాకు ఇక్కడ ఆస్తులున్నాయి, మాకు అక్కడ ఆస్తులు, ఎంత గర్వమే, నాకు ఉన్నతమైన స్థానం ఉందని చెప్పడం గర్వమే. నా పిల్లలు ఉన్నతమైన చదువుకోవడం గర్వమే. అరే వాళ్ళు దేవుళ్ళు ఉన్నారని చెప్పినప్పుడు నేను అతిశయించువాడు ప్రభువు నందే చేయించాలి. ప్రభువుకు వేరుగా అతిశయిస్తున్నారు ఈరోజు లోకం. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నేను మనమైతే అంటారు. అందుకే నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, దీన మనసు గల వారి యొద్ద ఆయన నివాసము చేస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఆ జోన్లకు వద్దాం. ప్రభువా మేము దీనుడంతా, మేము ఆ గొర్రెల కాపర్లు ఎట్లయితే ఏం తెలియని వారిగా ఉన్నారో, మరి ఆ గొర్రెలు మాత్రం మేపడం వారికి తెలుసు. ఆ జోన్లో మేము ఉన్నాం. ఈరోజు మేము ఏమైనా కలిగి ఉంటే అది నీవు ఇచ్చింది, నువ్వు ఇయ్యంది ఏది మాకు సొంతంగా పుట్టుకొచ్చింది కాదు. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ ధనం కేవలము నీదేనయ్యా అని స్థిరవెన్నెల అనోగరకు పాట వేస్తుంది. అన్నీ ఆయన ఇచ్చినాయి. వీఆర్ నథింగ్. మనకున్నటువంటి ఈరోజు బైబిల్ జ్ఞానమైన, మనకున్నటువంటి ఏ రకమైనటువంటి టాలెంట్స్ అయినా జస్ట్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. అదర్వైజ్ వీఆర్ నథింగ్. ఈవెన్ నౌ వితౌట్ హ్యావింగ్ జీసస్ వాట్ వీఆర్, నో మోర్ లైఫ్. ఇంకేం లేదు మనకి. దేవుని బిడ్డలారా, అడుగుదాం ప్రభువా ఇంకా మాలో దీనత్వాన్ని పెంచండి.
ఇంకో మళ్ళీ తగ్గింపు నేర్పించాలి. ఎంత ఎత్తుకెదిగినా అంత ఒదిగి ఉండే లక్షణం మాకు కావాలి. తనంత తగ్గించుకొని వాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. హెచ్చించుకొని వాడు తగ్గించబడతాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో నివాసించడానికి ఇష్టపడుతున్నావా? అయితే దీనత్వం అడుగు, అయితే తగ్గింపు నేర్చుకో, అయితే విరిగిన మనస్సు కలిగి ఉండడం నేర్చుకో. ఒక నూతన తీర్మానం తీసుకుందాం రండి. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయను గాక. స్తోత్రం తండ్రి, విత్తబడినటువంటి వాక్యమును ఫలింపచేయను. దైవమా, ఏ పాటి వారమయ్యా మేము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి బ్రతుకులు మాకు ఈ క్షణమాత్రముండు చులకన జీవము మాది. ఏ పాటిది మా జీవితం? దాన్ని బట్టి అనేకులు గర్విస్తున్నారు. వారికి ఉన్న ధనాన్ని బట్టో, వారికి ఉన్న పేరు పరపతిని బట్టో, చదువుల్ని బట్టో, ఈ లోకంలో ఉన్నటువంటి స్టేటస్ని బట్టో గర్వించేవారు ఎందరో ఉండొచ్చు. మేము ఆ రీతిగా ఉండకూడదు. మేము ఈరోజు కేవలం వట్టివారము, ఏమీ లేనివారం, కేవలం నీ కృపను బట్టి పరలోక రాజ్య పౌరులమైనా, దేవుని బిడ్డలమైనా, నా తండ్రి నరకాన్ని తప్పించుకున్నాం. ఈరోజు మాకు లోకంలో ఏదైనా ఐడెంటిటీ ఉందంటే అది కేవలం నిన్ను బట్టి కలిగింది. నీ యందు మాకు దీన హృదయం, సాధువు లాంటి తత్వం మాకు దయచేయండి. మా ముందున్న నాయకులను మేము మాదిరిగా తీసుకొని దైవమా, ఆత్మ జీవితంలో ఎటువంటి గర్వానికి చోటిచ్చి అపవాది సంబంధులము కాకుండా దీన మనస్సు కలిగి నీ బిడ్డలుగా మేము కొనసాగే కృపను నిండుగా మెండుగా మీరు మాకు దయచేయండి. విత్తబడ్డ వాక్యాన్ని మీరే ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే ఇచ్చాను, ప్రవేశ రక్తమే ఇచ్చాను, ప్రవేశ నామానికి సంపూర్ణమే అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనం కలిగి ఆమేన్.